విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మీ కుటుంబాల్లో శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఉన్నారు అని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే మన ప్రభువు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నవాడు. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చెప్పారు, నీ తల్లి అయినా నిన్ను మరచును, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్పిన ఆ ప్రభువును మనం కలిగి ఉన్నాం కనుక మన జీవితాల్లో ఎప్పుడూ సంతోషమే. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేటి వాక్య ధ్యాన అంశము పరుగు పందెం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నాయనా, మీరు నాతో మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినే భాగ్యం మాకు ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకములో అనేకమైనటువంటి స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, అనేకమైన స్టేడియాల్లో కానీ ఈ యొక్క ఆటల పోటీల కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఆటల పోటీల కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మన బిడ్డలు వాటిల్లో వారు విజయాన్ని సాధించి ఏవో పథకాలు కానీ, కప్పులు కానీ తీసుకొని వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంతగానో సంతోషం. అయితే ఇది ఈ లోకంలో శారీరకంగా ఆ పరుగు పందెంలో పరిగెత్తి విజయాన్ని సాధించి బహుమతులు తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు చూపించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటి అంటే, మనం కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ప్రియమైనటువంటి వారలారా, మరి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి అంటే పాపం వైపు చూడకుండా ఉండాలి. యేసు వైపు చూడాలి అంటే లోకం వైపు చూడకుండా ఉండాలి. యేసు వైపు చూడాలి అంటే లోకములో ఉన్న వాటి వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు మనం చూడకుండా ఉంటే ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి మనము విడుదల పొందే అవకాశం ఉంది. ఎందుకంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభువారి యొక్క వైపు మనము చూస్తూ ఉన్నప్పుడు మనము లోకములో, పాపములో పడిపోయేటటువంటి అవకాశము ఎంతమాత్రము ఉండదు అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూసారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ముందు ఆనందం. ఏమి ఆనందం అంటే, ఇదిగో పాపములో నశించిపోతున్నటువంటి నా బిడ్డలను నేను రక్షించగలిగాను. వారిని పాపము నుంచి విడుదల కలిగించి, పాపము నుంచి విమోచించి పరిశుద్ధులుగా చేయగలిగాను. వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటటువంటి అర్హతను కోల్పోయినప్పుడు నేను వారికి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలిగే అర్హతను వారికి కలిగించాను అని చెప్పి ఆ సంతోషములో సిలువ శ్రమను కూడా ఆయన ఏమాత్రము లెక్క చేయకుండా, అవమానములు లెక్క చేయకుండా మన కొరకు భరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనం కూడా విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు మనము చూడాలి అంటే లోకం వైపు చూడకుండా మానాలి, పాపం వైపు చూడకుండా మానాలి. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వైపు మనము చూడకుండా ఉన్నట్లయితే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మనము చూడడానికి అవకాశం ఉంది. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏమంటున్నాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చూస్తే, ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణమైన సిద్ధి పొందితినని అయినను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము
క్రీస్తు చేత పట్టుబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలామంది ఏం చేస్తారంటే, ఇంతకుముందు గెలిచాను కదా, ఇంతకుముందు సాధించాను కదా, ఇంతకుముందు మరి అది చేశాను ఇది చేశాను కదా అని ముందున్న వాటిని గురించి సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తుడు, ఇదివరకే గెలిచి తినేనే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనే అయినను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టుపడ్డాను, దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడు దేని నిమిత్తము అపోస్తులుడైన పౌలు గారిని, సంఘాన్ని హింసిస్తూ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా హింసించటానికి ఆయన మరి పత్రాలు తీసుకొని బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క దమస్కు మార్గంలో ఆయనతో మాట్లాడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పి సౌలుతో మాట్లాడి తన మనోనేత్రాలు తెరిపించి తన కొరకు గొప్ప సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, తన కొరకు గొప్ప పరిచర్య చేయగలిగిన వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క పౌలు గారి అలాంటి పరుగును కలిగి ఉన్నాడు. దేని నిమిత్తమైతే క్రీస్తు పట్టుకున్నాడు నన్ను, దానిని పట్టుకోవాలని నేను పరిగెత్తున్నాను అంటున్నాడు. కానీ మనం దేనికోసం పరిగెత్తున్నాం ఆలోచించాలి. మనం చూడండి, హాగరు పరుగు ఆదికాండం 21వ అధ్యాయము 14 నుంచి 21 వరకు చూస్తే, హాగరు యొక్క పరుగు గమ్యం లేనటువంటి పరుగు. హాగరు ఎక్కడికి వెళుతుంది? తన యజమానురాలు దూషించిందని, తిట్టిందని తన బిడ్డను తీసుకొని మరి ఎడారి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ బాధపడుతూ ఉంది. బిడ్డకు దాహమైనప్పుడు నీళ్లు లేక దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఎడారిలో నీటి ఊటలు పుట్టించి ఆ బిడ్డ యొక్క దాహము తీర్చి, తర్వాత హాగరు నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు, నా యజమానురాలు నన్ను దూషించడం ద్వారా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి దేవునితో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, నీ యజమానురాలి చేతి క్రింద దీన మనస్కురాలవై తగ్గించుకొని ఉండు, ఒకరోజు నిన్ను హెచ్చిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ప్రేమైనటువంటి వారలారా, ఆమె గమ్యం లేనటువంటి పరుగు కలిగి ప్రయాణిస్తున్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడి తిరిగి మరలా యజమానురాలి యొద్దకు హాగరును పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా మనం చూస్తే అబ్రహాము యొక్క పరుగు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. దేని కొరకు ఆయన పరుగు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసినని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మరి ఈ లోకంలో మానవుడు, నేను ఎన్ని బిల్డింగులు కట్టించాను, ఎన్ని ఎకరాల పొలాలు కొన్నాను, ఎన్ని మరి వ్యాపార సంస్థలు స్థాపించాను అని వాటి వైపు చూసుకుంటూ ఉన్నాడు. ఇవేవి శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటి లోకం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి సమస్తాన్ని సంపాదించుకున్నాడు. చివరికి ఆయన చనిపోయేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితిలో నేను లేను అని చెప్పి, నా పెట్టెలో నా శవాన్ని పెట్టినప్పుడు నా 2 చేతులు బయటికి పెట్టండి అని చెప్పి వారికి చెప్పాడు. కారణం ఏమిటి అంటే, నేను ఇంత సంపాదించాను, ప్రపంచాన్ని జయించాను, కానీ నేను వట్టి చేతులతో వెళుతున్నాను. ఎందుకంటే నేను సంపాదించింది ఏది కూడా నాది కాదు అని చెప్పి ప్రజలకు తెలియాలి అని చెప్పి ఆయన 2 చేతులు బయటికి పెట్టమని చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అది శాశ్వతమైనటువంటి పట్టణం, బంగారు వీధులు కలిగినటువంటి పట్టణం, ఎంతో మరి వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి పట్టణం. అక్కడ ఏడుపు, బాధ, దుఃఖము, వేదన, ఆకలి లేనటువంటి పట్టణం. అలాంటి పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. మరి మూడవదిగా యోసేపు దేని కొరకు పరిగెత్తాడు? పరిశుద్ధత కొరకు పరిగెత్తాడు. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఒక స్త్రీ తన యజమానుని ఇంటిలో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఆ యోసేపుకి ఇంటిలో శోధన ఎదురైంది. ఆ యజమానురాలి భార్య, తల్లితో సమానంగా ఉండవలసిన ఆ వ్యక్తి, ఇదిగో నాతో శయనించమని చెప్పి అతన్ని బలవంతం చేసినప్పుడు ఆయన తప్పించుకొని బయటికి పారిపోయాడు. అయినప్పటికీ కూడా తప్పు చేయకపోయినా నిందలొచ్చాయి. చెరసాలలో వేయబడ్డాడు. చెరసాల జీవితాన్ని అనుభవించాడు.
అయితే తన పరుగు ఏమాత్రము వెనుకంజ వేయలేదు. కారణం ఏంటంటే పరిశుద్ధత కొరకు తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు. తన జీవితంలో పరిశుద్ధత కొరకు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే గోతిలో వేయబడినటువంటి యోసేపు సింహాసనాన్ని అధిరోహించగలిగే గొప్ప అవకాశాన్ని ప్రభు యోసేపుకిచ్చాడు. అలాగే మోషే పరుగు ఏమిటి అంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే తన మందను దేవుని పర్వతమునకు చేర్చడానికి ఆయన పరుగు కలిగి ఉన్నాడు. దేవుని కొండకు వెళ్ళినప్పుడు ఆ పొద దగ్గర దేవునితో మాట్లాడే ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పరుగు దేని కొరకుంది? 4వదిగా చూస్తే కోరాహు కుమారులు అధికారం కోసం పరిగెత్తారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1-32 వచనం వరకు మనం చూస్తే, అలాగే బిలాము పరుగు ఈ లోకంలో వచ్చే బహుమానం కొరకు బిలాము పరిగెత్తు ఉన్నాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21-33 వరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బహుమానం మనకు కావాలి, మనుషులిచ్చే బహుమానం కాదు. గెహాజీ పరుగు దేని కొరకు అంటే ఆయన డబ్బు కొరకు, బంగారము కొరకు, వస్త్రాల కొరకు గెహాజీ పరిగెత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20-26 వరకు మనం చూస్తే, ఏదైతే దైవ సేవకుడు వద్దని చెప్పాడో వేరొక మార్గంలో వెళ్ళి దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. గెహాజీ, నీవెక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావంటే, అబ్బే నాకేమి తెలియదు అన్నాడు. నా ఆత్మ నీతో కూడా రాలేదా అని దైవజనుడు ప్రశ్నించినప్పుడు తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నీ పరుగు ఎక్కడికి? ఎలీషా సేవ కొరకు పరిగెత్తాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాలు చూస్తే, సేవ కోసం, దేవుని యొక్క సేవ. ఈ రోజుల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవ పట్ల భారము తగ్గిపోయింది, సేవ పట్ల బాధ్యత తగ్గిపోయింది. ఆత్మలను సంపాదించాలన్నటువంటి ఆకలి, తృష్ణ, దాహం అనేకుల్లో లేకుండా పోయింది. ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోకి, ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోకి కోతుల్లాగా గంతులు వేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సేవ కోసం నీ పరుగుంటే సువార్త ఎరుగినటువంటి ప్రాంతాలకు వెళ్ళు. యేసు ప్రభునంటేనే తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళు, సువార్తను ప్రకటించు, నూతన ఆత్మలను ప్రభువు కొరకై సంపాదించి సంఘములో చేర్చు. ప్రభు ఆనందిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు. అంతేకాని ఇవిస్తామని చెప్పి మభ్యపెట్టి మరి నీ సంఘంలో కలుపుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నావే, అది సేవ కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వవాణి పరిచర్య ఏ సేవకుడు లేనటువంటి ప్రాంతములో, ఏ యొక్క సంఘము లేనటువంటి ప్రాంతములో, కొండల్లో, లోయల్లో అనాగరిక ప్రజల మధ్య ఈరోజు పరిచర్య జరుగుతూ ఉంది. అనేక నూతన ఆత్మలు రక్షింపబడుతున్నాయి, సంఘములో చేర్చబడుతున్నాయి, సంఘాలు నిర్మించబడుతున్నాయి, మందిరాలు నిర్మించబడుతున్నాయి. ఈ శ్రేష్టమైన సేవలో మీరు కూడా చేయి కలపాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక సేవకుని ఒక గ్రామానికి పంపి సువార్త ప్రకటించడానికి కేవలం 4,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతుంది. మీ కుటుంబం తరపున లేదా మీ బంధువులు 2-3 కలిసి ఒక సేవకుని పోషించటానికి తీర్మానం చేసుకోనండి. దేవుని పరిచర్య కొరకై విశ్వవానితో చేతులు కలిపి ఈ పరిచర్యలో సహకరించండి. ఏలియా పరిచర్య కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు, సేవ కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 మంది సేవకులు మరి ఆయా జిల్లాలలో, మారుమూల ప్రాంతాలలో సేవ కొరకై పరిగెత్తుతూ ఉన్నారు. వారిని పోషించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యతను గుర్తెరిగి మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పేతురు దేని కొరకు తన పరుగు అని మనం చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, పునరుత్థానుడైన క్రీస్తు కొరకు తన పరుగు కలిగి ఉన్నాడు. పునరుత్థానుడైన క్రీస్తును వెతకాలని, ఆయనను కనుగొనాలని, మగ్దలేని మరియ కూడా యేసును చూడాలని, అభిషేకించాలని, ఆయన్ను ప్రకటించాలని, ఆయన్ను మోసుకొని వెళ్ళాలని అక్కడున్న తోటమాలి అనుకొని వారితో మాట్లాడుతూ, నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పండి, నేను మోసుకొని వెళతాను అంటుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువును మోసుకొని వెళ్ళి ఆయన్ను ప్రకటించేటటువంటి, ఆయన ప్రేమను ప్రకటించే దానివైపు నీ పరుగు కలిగి ఉండాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పరుగు ఎలా ఉంది? గమ్యము లేని ఆగరువ లేని పరుగుందా? పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూసే అబ్రహాము లాంటి పరుగు నీకుందా? పరిశుద్ధతను కాపాడుకునే యోసేపు లాంటి పరుగు నీకుందా? మందను దేవుని పర్వతానికి చేర్చడానికి కలిగి ఉన్న మోషే లాంటి పరుగు నీకుందా? అధికారం కోసం
పరుగెత్తే కోరాహు లాంటి పరుగు కలిగి ఉన్నావా? బహుమానం కొరకు బిలాము లాంటి పరుగును కలిగి ఉన్నావా? ధనము కొరకు గెహాజీ లాంటి పరుగును కలిగి ఉన్నావా? సేవ కోసం ఎలీషా లాంటి పరుగు కలిగి ఉన్నావా? పునరుత్థానుడైన క్రీస్తును వెతకడం కోసం పేతురు వలె పరుగును కలిగి ఉన్నావా? కనుక మన పరుగు ఎక్కడ? ఏ పరుగు పందెంలో ఉన్నావు? ఏ బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. చాలామంది జీవితాలలో ఎప్పుడూ పరిగెడుతుంటారు, కానీ ఏ ప్రయోజనం ఉండదు. కుక్కను చూడండి, కుక్క ఎప్పుడూ పరిగెత్తుతుంటుంది. కుక్కకు పని ఉండదు, తీరిక కూడా ఉండదు. అలాగే లోకంలో అనేక మంది వారికి తీరిక ఉండదు, కానీ ఎప్పుడు అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటారు. కానీ దాని వలన తనకు ప్రయోజనము లేదు, తన కుటుంబానికి ప్రయోజనము లేదు, తన సంఘానికి ప్రయోజనము లేదు, సమాజానికి ప్రయోజనము లేదు. దేవుడు నిన్ను నన్ను సృష్టించినందుకు నీకు నీవు ప్రయోజకుడుగా ఉండాలి. మనము ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మనము ప్రభు పనిలో ప్రయోజకులుగా మనం ఉండాలి. దాని కొరకు మన పరుగును కలిగి ఉందాం. అందుకే భక్తుడు అంటాడు, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందని చెప్పి భక్తుడు అంటూ ఉన్నాడు. నువ్వు నిజంగా పరిగెత్తగలిగితే, దేని కొరకు పరిగెత్తాలో అలాంటి పరుగు నీవు కలిగి ఉంటే ఆ బహుమానాన్ని పొందుకొనడానికి యోగ్యతను కలిగి ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో మేము దేని కొరకు పరిగెత్తున్నాం? గమ్యం లేకుండా పరిగెత్తున్నామా? ఒకవేళ మేము నాయనా మీ చిత్తానుసారమైన పరుగు లేకపోతే నిజమైనటువంటి పరుగు ఏమిటో, దేని కొరకు పరిగెత్తాలో, ఏ బహుమానం కొరకు మేము పరిగెత్తాలో నేర్పించినందుకై స్తోత్రాలు ప్రభువా. ఇక నుంచి మేము సరైన మార్గంలో పరిగెత్తడానికి, బహుమానం గెలుచుకోవడానికి నాయనా మేము సిద్ధం కలిగి ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా, సాధనములుగా జీవించగలిగే కృపా భాగ్యమును మాకు దయచేయమని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయం మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.